హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ను ఎలా రిమూవ్ చేయాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. యాప్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ముందుగా ఈ టెక్స్ట్ను రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఇమేజ్ని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఇమేజ్ను ఇక్కడ ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేయడం కోసం ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక కార్ ఇమేజ్. మనం బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే వైట్ కలర్లో ఉంది. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇమేజ్ ఎడిట్ ఆప్షన్లోకి వచ్చేయండి. ఇలాగ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎరేజ్ కలర్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎనేబుల్ చేయగానే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. మీరు ఏ కలర్ అయితే రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ కలర్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మనం వైట్ కలర్ రిమూవ్ చేయాలి కాబట్టి మనం వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకొక ఇమేజ్ని కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఈ ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ అయిపోయింది చూడండి. అయితే ఫ్రెండ్స్, మీరు రిమూవ్ చేయాలి అనుకుంటున్న ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్లెయిన్గా ఉండాలి. అంటే ఒకటే కలర్లో ఉండాలి. మల్టిపుల్ కలర్స్ అయితే ఉండకూడదు. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా 2 ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసాం. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ ఇమేజ్ కూడా ట్రాన్స్పరెంట్గా కావాలి అనుకుంటే, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు రిమూవ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఆప్షన్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. అంటే ఇది ట్రాన్స్పరెంట్గా పిఎన్జీ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. కేవలం ఈ 2 ఫొటోస్ మాత్రమే మీకు సేవ్ అవుతాయి పిఎన్జీ ఫార్మాట్లో. ఇప్పుడు ఈ ఇమేజ్ను సేవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫార్మాట్ పిఎన్జీ ఫార్మాట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పిఎన్జీ ఫార్మాట్ ఉంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది చూడండి మనకి ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్లో. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేసి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.